బ్రేకింగ్లో చూస్తున్నాం అండ్ సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రిషబ్ ఓస్వాల్ను మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజరీ మట్టుపల్లి మోహన్ ఘనంగా సన్మానించారు. ఇటీవల ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్షల్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. దీక్ష, పట్టుదల, అంకితభావంతో చదివిన రిషబ్ మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థకు పేరు తేవడమే కాకుండా విద్యార్థులందరికీ స్ఫూర్తిగా నిలిచాడని మట్టుపల్లి మోహన్ కొనియాడారు. ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని రిషబ్ వెల్లడించాడు. ఇస్తానండి. గతంలో కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పాను, మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే. కానీ ఎందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బాబుకు సన్మానం చేయడం కోసం కాదు, దయచేసి ఈ కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేము కాదు. సిఏ లాంటి కోర్సు, కామర్స్ లాంటి కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేము కాదు. ప్రతి క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 80 మంది స్టూడెంట్స్ యావరేజ్, అబవ్ యావరేజ్ ఈ స్థాయి గల స్టూడెంట్సే ఉంటారండి. 20% మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా టాపర్స్ గురించి మాట్లాడుతుందే తప్ప ఈ యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లా. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు 15 to 25 మెంబర్స్ దాకా ఉంటారండి. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు సుమారుగా ఇంకో 10 మంది ఉంటారు. థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ అట్లా తీసుకొని రాసేవాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. అంటే 100 మంది ఈ కోర్స్ జాయిన్ అయితే కంఫర్టబుల్గా 40 మంది పాస్ అవ్వగలిగేటువంటి కోర్స్ అండి. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ. ఇది బీకామ్, బీటెక్ కంటే కొద్దిగా కష్టమైనటువంటి కోర్స్. November 26 రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 hour ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఓస్వాల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ విని నేను కూడా కొంచెం షాక్ అయ్యాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు. 508 మార్క్స్ ఐసీఐ హిస్టరీలో. అమ్మ నాన్న అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అది మేము అప్పుడు ట్రిప్లో ఉన్నాము, మనాలి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈ సక్సెస్ అంటే ఆ ట్రిప్ని ఇంకా చాలా ఎంజాయబుల్ చేసేసింది.